నువ్వు ఒకటి బాగా ఆలోచించు. మనకు అది పరిచయమైనప్పుడు ఒక ట్రాన్స్జెండర్గా పరిచయమైంది, కానీ మనకు చెప్పిన కథలో ఒక అంగవైకల్యం కలిగిన డాక్టర్గా మనకు పరిచయమైంది. ఏదో తేడా జరుగుతుందరా. నిజమే అన్న, మరి ఎందుకలా చెప్పిందంట? కొన్ని రోజుల్లో అమావాస్య గడియలు రాబోతుంది. అంటే అది మనల్ని దాని వశం చేసుకోవాలనుకుంటుంది. మనల్ని బలి ఇచ్చి దాని శక్తులు పెంచుకోవాలనుకుంటుంది. అందుకే మనల్ని ఇమిటేట్ చేస్తుందిరా. ఇదంతా నీకెలా తెలుసన్నా? మొన్న గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారా. మరి దీనికి పరిష్కారం